ఐదేళ్ల క్రితం ఉపెన్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సొట్టబొగ్గుల సుందరి కృతి శెట్టి ఇంతవరకు చేసింది కేవలం 12 చిత్రాలే. తొలి చిత్రం ఉపెన్తోనే అమ్మడు 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగారాజు చిత్రాలు మంచి విజయాన్ని అందుకుని అమ్మడిని హ్యాట్రిక్ స్టార్ను చేశాయి. అయితే ఈ సినిమాల తర్వాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలు కృతిని బాగా నిరాశపరిచాయి. దీంతో ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కృతి శెట్టికి అవకాశాలైతే వచ్చాయి, కానీ అవేవి ఆమెను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. దాంతో 2023-24లో 1-2 సినిమాలు మాత్రమే చేసింది. చిత్రం ఏమంటే, ఈ ఏడాది ఇంతవరకు కృతి శెట్టి నటించిన సినిమా ఏది విడుదల కాలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి ఒకే నెలలో బ్యాక్ టు బ్యాక్ కృతి శెట్టి నటించిన 3 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఇవన్నీ ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమాలు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. దీపావళికి పక్కాగా వచ్చేస్తోందని ఆ మధ్య ప్రకటన కూడా చేశారు. కానీ అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా ఉండడంతో ఇప్పుడు దీనిని డిసెంబర్ 18కి వాయిదా వేశారు. కార్తీ సరసన కృతి శెట్టి నటించిన వా వాతియార్ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయిపోయింది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇక రవి మోహన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న జీనీ సినిమా కూడా డిసెంబర్లోనే జనం ముందుకు వస్తుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని అబ్ది అబ్ది అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇందులో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ బెల్లీ డాన్స్ పోటీపడి చేశారు. దాంతో ఒక్కసారిగా అందరి ఫోకస్ కృతి శెట్టి మీదకు మళ్ళింది. మరి కొంతకాలంగా సక్సెస్ కోసం చెకోర పక్షిలా ఎదురు చూస్తున్న కృతి శెట్టి ఈ 3 సినిమాలతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.